తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. सत्यनारायण राजू नाम सूर्य बलनाम वशिष्ठ पणेन्द्र वरमनाम दीप्ते वैष्णवनामदनालय आश्रमान ज्योतिनांद सत्यनारायण वरलक्ष्मीनांद आश्रमान जगनालय नागर शिरोमणिनांद प्रसादन नागलो मोहन साई कुमार नाम द्रवत्या वेंकट लक्ष्मी नागलो रामबाबु नाम द्रवत्या भाग्यलक्ष्मी बड़बल श्रीनिवास नाम लक्ष्मी नाम देवता मुरली नाम देवता कंकणम ब्रह्मणोत्रज्ञ कंकणम ब्रह्मणोत्रज्ञ राजा नाम देवता वीरभावद्रज्ञ सुब्रह्मण्य नाम देवता आदिलक्ष्मी नाम देवता वीरभावद्रज्ञ मुरली नाम देवता रामराम नाम देवता वीरभावद्रज्ञ गुरुराव नाम देवता अम्माजी नाम देवता गुरुद्रज्ञ वीरेंद्र नाम देवता मंगलवती नाम देवता भारतराजद्रज्ञ दूरमय नाम देवता बाबा नाम देवता राघवेनाम देवता नाम देवता नाम देवता పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్టర్ సబిత శ్రీనివాసంలో సైబర్ నేరగాళ్లు ఏసీబీ పేరుతో బెదిరించి 2 లక్షల రూపాయలను కొట్టేశారు. మరో ₹1,00,000 కోసం డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన సబ్ రిజిస్టర్ మొగల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బెదిరించింది సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారని నిర్ధారించుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బుధవారం ఉదయం సబ్ రిజిస్టర్ శ్రీనివాస్ కు ఏసీబీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. నీ మీద అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, మేం రాకుండా ఉండాలంటే 3 లక్షల రూపాయలు మా అకౌంట్లో వేయాలని కాల్ చేశారు. దీంతో శ్రీనివాస్ భయపడి ముందుగా 2 లక్షలు ఫోన్ పే చేశాడు. అయినప్పటికీ కేటుగాళ్లు విడిచిపెట్టలేదు. మిగిలిన 1 లక్ష రూపాయలు అకౌంట్లో వేయాలని పట్టుబట్టడంతో అనుమానం వచ్చి మొగల్తూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మొగల్తూర్ ఎస్ఐ వై నాగలక్ష్మి కేసు నమోదు చేసి బ్యాంక్ అకౌంట్, సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 12-11-2025 సుమారుగా మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మొగల్తూర్ సబ్ రిజిస్టర్ గారికి ఒక అన్నోన్ ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. దానిలో ఏమని చెప్తారంటే, నేను ఏసీబీ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను, ఇలా ఏసీబీ వస్తున్నారు, అలా రాకుండా ఉండాలి అని అనుకుంటే కంపల్సరీ నాకు 3 లక్షలు ఇస్తే రాకుండా ఉంచుతానని చెప్పి సబ్ రిజిస్టర్ గారికి ఫోన్ చేసి బెదిరించారు. సబ్ రిజిస్టర్ గారు అతను చెప్పినట్లే సబ్ రిజిస్టర్ గారి అకౌంట్ నుంచి 1 లక్ష రూపాయలు, 40,000, 40,000, 20,000 లెక్కన అసిస్టెంట్ ప్రశాంత్ అకౌంట్ నుంచి ఒక 90,000, అలాగే నాగేంద్ర అకౌంట్ నుంచి 10,000, అలా మొత్తంగా 2 లక్షలు ఇచ్చారు. ఇంకా 1 లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా సబ్ రిజిస్టర్ గారికి అనుమానం వచ్చి మొగల్తూరు పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇచ్చారు. అంతటా సబ్ రిజిస్టర్ గారు ఇచ్చిన ఫిర్యాదు పైన మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. ఎవ్వరు కూడా ఇలాగ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఫోన్ చేసి ఇట్లా వచ్చాము, ఇట్లా వస్తున్నాము అని డబ్బులు అడిగితే ఎవరు కూడా అందరూ కూడా వెంటనే పోలీస్ స్టేషన్కి రండి. ఎవరు కూడా ఇలా అకౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకండి. ఎవరైనా సరే సైబర్ నేరం జరుగుతుందని అనుమానం ఉన్నా, ఇంకేదైనా జరుగుతుందన్నా 1930 అంటే 1930 నెంబర్కి కాల్ చేసి దానికి సంబంధించి డేటా తీసుకోవచ్చు. ఎవరైనా ఇట్లా అన్నోన్ పర్సన్స్ ఫోన్ చేస్తున్నా సరే, దేనికైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్కి యూజ్ చేసుకోండి. నియోజకవర్గ అభివృద్ధి, సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం చిన్న తాడేపల్లిలో సర్పంచ్ పిచ్చుకల రాజారావు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి సుమారు 200 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ ప్రజల కోసమే పనిచేయాలనే సంకల్పంతో తాను ముందుకు వెళ్తున్నానని అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లో జనసేనతోనే తన ప్రయాణమని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చామంటే సంపాదించుకోవడం రాలేదు. నా 45 ఎకరాల పొలం పోయింది. ఇప్పటికి పొలాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, స్థలాలు పోయినాయి. అయినా నేను ఈరోజు వరకు ఎవరిని కేకేసి నాకు డబ్బులు ఇవ్వమని అడగలేదు. నాకు అవసరం కూడా లేదు. నా కొడుకు తింటాకే, నా కూతురు బతకడానికే సరిపడగా పెళ్లి చేసాం, బాధ్యతలు అయిపోయినాయి. నాకు డబ్బుతో పని లేదు. మీరు ఏదైతే గెలిపించారో మీకోసమే పని చేస్తా. భయపడి పాడిపోయేవాడిని మాత్రం నేను కాదు. ఎందుకంటే మీకు తెలుసు, నా మీద 100 మంది చంపుతాకు వస్తే అక్కడ నిలబడ్డానికి పారిపోయి కాదు. తాడేపల్లిగూడెం తెలుసు నా గురించి ఏంటో. చాలామంది అవాకులు చవాకులు మాట్లాడతారు. మీ అందరికీ చెప్తున్నా, ఎవరికే భయపడేది కట్టులో ప్రాణం ఉండగా నా మనుషులు కానీ నేను కానీ టచ్ చేసి ధైర్యం ఎవరికి లేదు. నేను అది చూసుకునే బాధ్యత నాది. కొన్నిసార్లు వెక్స్ అవుతూ ఉంటాం. రాజకీయాల్లో ఎందుకు వచ్చామని. ఇప్పుడు రాజారావు గారు ఉంటాడు, ఆయన బోల్ డబ్బులు ఖర్చు పెట్టి, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్ అయిన తర్వాత ఏమి చేయనప్పుడు, 10 మంది విమర్శించినప్పుడు మన కుటుంబానికి రాజకీయం ఎందుకు రా బాబు అనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఈ రాజకీయాలకు నేను సూట్ అవునని. రాజకీయం అంటే చేతం రాదు నాకు, డెవలప్మెంట్ చేతం వచ్చు. రాజకీయం నిరంతరం చేయలేం. అది గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తా ఉన్నా. సరే, నాకు భగవంతుడు ఆయుష్ ఇవ్వలేదు, భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు. నేను బాగోలేదు అనుకుంటే తప్పకుండా ఇంకో నాయకుడు వస్తాడు. అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన ఒక్క ఇది ఎవడ బాబు ఇవ్వలేదు నాకు. అయితే మీకు ఏదైనా పని కావాలంటే నేను నా పని మానేసి మీకు చేసి పెడతాను. అంతేగాని అంతే కదా, వీడికి ఏం తెలియదు సన్నాసి అనుకుంటే మాత్రం అది మీరు పొరపాటే పడతారని కూడా నేను తెలియజేస్తాను. చాలా వివక్ష చూపించడం ఇది మంచి పద్ధతి కాదు. మనందరూ కలిసి వెళ్ళాలి. అందరూ కలిసి పోరాటం చేయవలసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ వస్తే రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి మనకు కలిసి ఉండాలన్నది వాస్తవం. కాబట్టి కలిసి పనిచేస్తాం. దాంట్లో ఇంకో రెండో థాట్ లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా పీపీపీ ద్వారా కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుందని, దీనివల్ల పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వస్తుందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మేరిగ మురళీకృష్ణ వెల్లడించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ మేరిగ మురళి ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుండి వైసీపీ నాయకులు, విద్యార్థులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకుని కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. గత యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన 17 కాలేజీలు తెచ్చినది ఎంత కష్టమో వాడికి తెలుసు. మరి ఎంత పెద్దపీట వేస్తున్నారు ఆరోగ్య విషయంలో తెలుసు. అవన్నీ కూడా అయిపోతే ఆయన కూడా దేవుడు అయిపోతాడు అనే కుట్రలో భాగంగా
మరి ఇవంతా కూడా మరి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. అర్థవంతం లేనటువంటి మాటలు. పీపీపీ విధానం ద్వారా మేము తీసుకెళ్తామన్నారు. భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? నీ బుద్ధులే పుట్టి మరి ఛత్తీస్గఢ్, గోవాలో ఇదే రకమైన వాతావరణం సృష్టించుకున్నారు. కానీ ప్రజల తిరుగుబాటు వచ్చింది. ఒక్క కాలేజీ కూడా అక్కడ అవకాశం లేదని ప్రజలు తిరస్కరిస్తే మరి ఎక్కడ లేకుండా పోయింది. ఈ పీపీపీ విధానం భారతదేశంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత వీటిని ఎట్లా చేయాలని చెప్పి స్పష్టమైన వాతావరణం తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రయోజిత ఫండ్ అనేది ఉంటుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకొని ఆ ప్రయోజిత ఫండ్లో 8,438 కోట్ల రూపాయలు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనికి ఉండేటట్టుగా టైఅప్ చేసుకున్నారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం నిధులు ఇబ్బంది అని మాట్లాడుతున్నారు. కరెక్టేనా? మరి 1.5 సంవత్సరంలో 2,35,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇక్కడ మనకు ఎంత కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 8,000 చిల్లర కోట్లలో 3,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి 5 కాలేజీలు రన్అప్ చేసేశారు. దౌర్భాగ్యం, అమానుషమైనటువంటి పరిస్థితి వచ్చి రావడంతోనే మొదటి సంవత్సరం 5 కాలేజీలకు బ్రహ్మాండంగా మరి కంప్లీట్ అయిపోయి 750 సీట్లు మరి విద్యార్థులు అనుభవిస్తున్నారు. మరి ఈ గవర్నమెంట్ రాగానే మరి పాడేరు, పులివెందుల అడ్మిషన్లు స్టార్ట్ అయితే దుర్మార్గమైనటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం అవి మాకు వద్దు అని చెప్పేసి సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి లెటర్ పెట్టిందంటే ఎంత అమానుషమైనటువంటి చర్య. తెలివిగా పుడితే మరి ఈ ప్రైవేట్ కాలేజీలు వస్తే ₹1 కోటి అవుతుంది చదవడానికి. అదే పేద పిల్లవాడు 15,000 కట్టి సంవత్సరానికి మరి 75,000తో డాక్టర్ అయిపోతాడు. ఆ కుటుంబం బాగుపడిపోతుంది, మరి ఆ గ్రామం బాగుపడుతుంది. స్ఫూర్తిదాయకంగా ఒక డాక్టర్ అయితే మిగతా వాళ్ళు కూడా ఆ పందాలో నడిచే వాతావరణం వస్తుంది. మరి ఇట్లాంటి వాతావరణం లేకుండా గందరగోళం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ భాగస్వామ్య సదస్సులో ఒక్కరోజే 3.65 లక్షల కోట్లకు పైగా విలువైన 35 ఎంఓయూలు, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతామన్న సీఎం చంద్రబాబు. విశాఖలో 5 ప్రతిష్టాత్మక సంస్థలకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం కంపెనీలను ఆకర్షిస్తోందని ఉద్ఘాటన. వైసీపీ హయాంలో చేసినవన్నీ తానే చేసినట్లుగా సీఎం చంద్రబాబు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మండిపడ్డ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.